విద్యార్థి మృతి. ఎంఎస్ చదివి ఓ రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న రవితేజ ఆదివారం రాత్రి కేక్ డెలివరీ చేసేందుకు వెళ్ళగా కాల్పులు జరిపి కారుతో ఉడాయించిన దుండగులు. అక్కడికక్కడే రవితేజ మృతి. కొడుకు మరణ వార్తతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు. నిజంగా ఇట్లా అంటే నెలల ఒక 4-5 వార్తలు ఇటువంటి చదవాల్సి వస్తూ ఉన్నది. చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మన హైదరాబాదు అంటే మన తెలుగోడు చచ్చిపోయాడు కనుక, మన హైదరాబాద్ వాసి చచ్చిపోయాడు కనుక మన తెలుగు పత్రికలలో ఈ వార్త వచ్చింది. ఈ భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు నిజంగా ఒకరొకరు అడవిలో పిచ్చలు చచ్చిపోయినట్టు, పక్షులు చచ్చిపోయినట్టు అమెరికాలో వివిధ దేశాలలో చచ్చిపోతూ ఉన్నారు. ఫారిన్ కంట్రీస్లో ఇంత సావులు చూసిన తర్వాత, ఇంత దుర్మార్గాలను మనం చూసిన తర్వాత ఇంకా కూడా ఎందుకు పోతా ఉన్నారు? అక్కడికి పోయి ప్రాణాలు తీసుకోవడమే తప్ప మనం సాధించేది ఏమీ లేకపోయింది. మహా అయితే ఏం సాధిస్తాం చెప్పు? ఒక ప్యాషన్ ఉండొచ్చు, ఒక ఎయిమ్ ఉండొచ్చు, ఒక గోల్ ఉండొచ్చు. సరే, ఎక్కడ కూడా గిరిగిసి బార్డర్లు లేవు. అంటే ఈ దేశాన్ని దాటి ఎవడు పోవద్దనేది మనకు రూల్ లేదు. మనకు ఆ వెసులుబాటు ఉన్నది, మనకు ఆ స్వేచ్ఛ ఉన్నది. ఖచ్చితంగా పోయి రావాలి. బట్ ఖచ్చితంగా ఒకటి కూడా ఆలోచన చేసుకోండి. నేను గవర్నమెంట్కి కూడా చెప్తా ఉన్నా, అంటే వీళ్ళకు కూడా పోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే, ఒక విద్యార్థినికో, ఒక విద్యార్థికో, ఒక యువకుడికో, ఒక యువతికో పోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? మామూలుగా పై చదువులకు ఇక్కడ మించింది ఏదో అక్కడ లభిస్తుంది అని వాళ్ళు ఆశపడ్డప్పుడు, ఇక్కడ మించింది ఏదో అక్కడ లభిస్తుంది అని ఆశపడ్డప్పుడు, అంతే కదా. ఎంతమంది అమెరికా నుంచి వెళ్ళి, ఎంతమంది లండన్ నుంచి వెళ్ళి ఇండియాలో గొప్ప గొప్ప చదువుల కోసం వస్తూ ఉన్నారు. ఇండియా నుంచి వెళ్ళి లండన్, అమెరికాలకు ఎంతమంది పోతూ ఉన్నారు? ఒకసారి ఆ డేటా తీసుకోండి, ఒకసారి సంఖ్య తీసుకోండి. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. అరే, మన నుంచి పోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది, మన దగ్గరికి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది అంటే వాడు ఇచ్చేదేదో మనం ఇవ్వలేకపోతా ఉన్నాం, వాడు సమకూర్చేదేదో మనం సమకూర్చలేకపోతా ఉన్నాం. అక్కడ ఉన్న డిసిప్లిన్ ఇక్కడ లేదు, అక్కడ ఉన్న మంచి వాతావరణం ఇక్కడ లేదు, అక్కడ ఉన్న స్టేటస్ అనేది ఇక్కడ లేదు. దాన్ని మనం మన దేశంలో పుట్టిన బిడ్డలకు మనం ఇవ్వలేకపోయినాం. యాజ్ ఎ గవర్నమెంట్ స్వతంత్ర భారతదేశంలో 70 ఏళ్ళ పైబడిన స్వతంత్ర భారతదేశంలో మనందరం కూడా విఫలమైనమని ఒకసారి గవర్నమెంట్ కూడా గుర్తు చేసుకోండి. వీళ్ళకి ఏమి కావాలో విద్య పరంగా కావచ్చు, ఇంకో ఉద్యోగాల పరంగా కావచ్చు, ఈ దేశం అభివృద్ధి పదంలో కావచ్చు, చక్కగా తీర్చిదిద్దితే వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గుముఖం పడుతుంది. మన దేశానికి పక్క దేశం నుంచి వస్తారు, అప్పుడు మనకు పోయే కర్మ ఏముంటుంది? ఇప్పుడు కూడా ఆ విషయంలో గవర్నమెంట్ ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ఇంకా కూడా గవర్నమెంట్ చాలా రాణించాలి. మీరందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరినైతే పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులు